Yes, can anyone read that words? Exodus 3rd chapter and 7th verse. 3వ అధ్యాయం 7వ వచనం నిర్గమకాండంలో చూస్తున్నప్పుడు, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? మీ యొక్క మొరను, మీ యొక్క దుఃఖాను నేను విన్నాను. అందుచేత మీరు విమోచింపబడబోతున్నారు. రెడెంప్షన్, విమోచన, విడుదల. దేవుడు ఇశ్రాయేలుకి ఇవ్వడానికి సిద్ధపడినటువంటి రోజులవి. ఇశ్రాయేలీలు ఐగుప్తులైనటువంటి దేశంలో ఉంటున్నారు. వారు బానిసత్వంలో జీవిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీల్ని ఐగుప్తులు బాధ పెడుతూ ఉన్నారు, శ్రమలకు గురి చేస్తున్నారు, కష్టానికి గురి చేస్తున్నారు. ఆ సమయంలో ఇశ్రాయేల్ విషయంలో దేవుడు అంటున్నాడు, వారి యొక్క మొరను, వారి దుఃఖాన్ని బట్టి విమోచన. గొప్ప విడుదలకు, అద్భుతానికి దేర్ ఆర్ 2 ఎలిమెంట్స్, క్రైంగ్స్ అండ్ టీయర్స్. మొర, దుఃఖము. ఇశ్రాయేల్ దగ్గర దేవుడు చూసింది మొర, దుఃఖము. అట్లాగే దేవుడు మనల్ని విమోచించాలి అంటే మన దగ్గర కూడా అదే చూస్తాడు అని క్రైస్తవులు తెలుసుకోవాలని, విశ్వాసులందరూ కూడా గ్రహించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. నిజమే, ఐగుప్తుల దగ్గర అది లేదు. ఐగుప్తుల దగ్గర రథములు, జనములు ఉన్నాయి అని మనము లేఖనాలన్నీ చదివితే తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనము అదే నిర్గమకాండం 14వ అధ్యాయం చూసినప్పుడు వారి దగ్గర రథములు ఉన్నట్టుగా, వారి దగ్గర జనములు ఉన్నట్టుగా 14:6లో మనకి కనబడుతుంది. వారి దగ్గర రాజ్యము, రాజు, రథములు, జనములు. వారు ఈ లోక రాజ్యాన్ని, రాజ్యములో ఉన్నటువంటి రథములను, గుర్రములను, జనములను, వారి బలాన్ని, ఆయుధాలని వారు నమ్ముకున్నారు. కానీ దేవుడు మన దగ్గర చూస్తున్నది మొర, దుఃఖముగా మీరందరూ తెలుసుకోవాలి. ఈ మధ్యాహ్నకాల సమయంలో నేను సంఘాలకు, విశ్వాసులకు, భక్తులకు, పెద్దలకు, చిన్నలకు చెబుతూ ఉన్నాను, మీరు దేవుడికి మొరపెట్టువారుగా ఉంటున్నారా? మీరు దేవుడి దగ్గర దుఃఖపడేవారుగా ఉంటున్నారా? దేవుని యొక్క వాక్యం చెబుతుంది, దుఃఖపడువారు ధన్యులు అని లేఖనము మనకి సెలవిస్తున్నట్టుగా మీకు తెలుసు కదా. ఈ రోజున చాలామంది జీవితాలలో దుఃఖము లేదు, మొర లేదు. నవ్వు, సంతోషము, లేకపోతే సుఖము, భోగము, మరి ఇలాంటివన్నీ కూడా వారు పొందుతూ ఉన్నారు. దేవుడిచ్చిన వాటిని అన్నింటినీ పొందుతూ దేవుడికి వారు మొరపెట్టడం మానేశారు. బహుశా ఈ వాక్యం వింటున్నటువంటి మీరులో ఎవరైనా మొరపెట్టేవారు మరి మధ్యలో దేవుడికి మొరపెట్టడం విడిచిపెడితే, ప్రతిరోజు దేవుడి పాదాలని తడిపే మీరు దుఃఖపడటము మానివేస్తే, మరొకసారి నేటి లేఖనాల ద్వారా మీరు ఉద్యమంలోనికి వచ్చి తిరిగి మొరపెట్టడము, దుఃఖపడటము, సమాజము కొరకు దుఃఖపడటము, కుటుంబాల కొరకు దుఃఖపడటము, నేటి క్రైస్తవులు పడుతున్నటువంటి బాధల కొరకు దేవుడికి మొరపెట్టడము, వారి విషయమై మనము దేవుడి దగ్గర మరి దుఃఖించడం చేయాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. నిజమే, రెవల్యూషన్స్ 6 and 10, ప్రకటన గ్రంథం 6:10లో మనం చూస్తున్నప్పుడు వధింపబడినటువంటి ఆత్మలు బిగ్గరగా కేకలు వేస్తున్నాయట, ఎందాక నీవు తీర్పు తీర్చక ఉందువు అని. చాలా విచిత్రమైన విషయం. మ్యాటర్స్, దేవుడి కొరకు హతసాక్షులుగా చనిపోయిన వారు, వారి ఆత్మలు, వధింపబడిన ఆత్మలు, చనిపోయినటువంటి మనుషుల యొక్క ఆత్మలో కూడా దేవుడికి మొర పెడతా ఉన్నాయి, ఎందాక నువ్వు తీర్పు తీర్చక ఉందువు. అంటే మొరలు
ఎవరెవరు పెట్టారు, ఏ విధంగా పెట్టారు అనేది మనం లేఖనాలని మరి పరిశీలించినప్పుడు మనకు కనబడుతూ ఉంటాయి. వధింపబడిన ఆత్మలు కూడా దేవుడికి బిగ్గరగా కేకలు వేస్తున్నాయంటే మొరపెట్టడం కాదా? మరి మీరు దేవుడికి ఎప్పుడు మొరపెడుతున్నారు, ఏమని మొరపెడుతున్నారు, ఎలా మొరపెడుతున్నారు? మీకు తెలియని విషయాలు ఉంటే నేర్చుకోండి. నాకు అంతా తెలుసు, నేను జ్ఞానిని కదా అని మీరు అనుకోవద్దు. సృష్టి యావత్తు ఇది వరకు మూలుగుచు ప్రసవ వేదన పడుతుంది అని రోమిల్ రాసిన పత్రిక 8:22లో పౌలు గారు రాసినటువంటి ఆ భాగంలో మనకు కనబడటం లేదా? నాట్ ఓన్లీ వధింపబడిన ఆత్మలు ఒకటే కాదు, సృష్టి యావత్తు మూలుగుచు ప్రసవ వేదన పడుతున్నది. అది కూడా దేవునికి మొరపెడుతుంది, ఈ పాపమును మోయలేక. ఈ పాపభోరాన్ని ఎప్పుడు నాకు విడుదల చేస్తావు అని భూమి కూడా దేవుడికి మొరపెడుతూ దుఃఖపడుతుంది. ప్రసవ వేదన. ఒక స్త్రీ గర్భము దాల్చి ప్రసవ వేదన పడుతున్నట్టుగా భూమి కూడా ప్రసవ వేదన పడుతుంది, మొరపెడుతుంది, దుఃఖపడుతుంది. మనము మాత్రము తిండి తిప్పలు చూసుకుని వాటితో సుఖమును అనుభవిస్తూ ఉన్నాము. దేవుడిచ్చినటువంటి వస్త్రాలు ధరించి, దేవుడిచ్చినటువంటి ఇంట్లో సుఖముగా నిద్రిస్తూ, దేవుడిస్తున్నటువంటి ఆస్తి సంపదలతో మనము భోగములతో జల్సా చేసుకుంటూ మొరకు దూరంగా ఉన్నాము. నాకు మొర్రబెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదని సెలవిచ్చిన దేవుణ్ణి మర్చిపోయారా? జెనసిస్ 4:10లో మనం చూస్తున్నప్పుడు నేలలో నుండి నాకు ఆ నీతిమంతుని రక్తము మొర్రపెట్టుచున్నదని దేవుడు చెప్పడం మనము గమనించాలి. నిజమే, హేబేలు యొక్క రక్తము దేవుడికి మొరపెట్టింది. వధింపబడినటువంటి ఆత్మలు దేవుడికి మొరపెడుతున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, సృష్టి యావత్తు దేవుడికి మొరపెడుతుంది. నెంబర్ 3, మై ఫ్రెండ్స్, జెనసిస్ 4:10లో ఒక చనిపోయిన నీతిమంతుని రక్తము కూడా దేవుడికి మొరపెడుతుంది. మొర, చనిపోయిన ఆత్మల్లో మొర. భూమి, మీరు అనుకుంటున్నారు, మనం అందరం అనుకుంటాం భూమికి జీవం లేదని, భూమి మాట్లాడదని. నిజమే, మనతో మాట్లాడదు, కానీ దేవుడితో మాట్లాడుతుంది. సృష్టి యావత్తు ఇది వరకు, ద ప్రీవియస్ డేస్ ఇట్ సెల్ఫ్, ఇది వరకు మూలుగుచు, ఎప్పటి నుంచో మూలుగుతూ అది ప్రసవ వేదన పడుతుందనేటువంటి మాట ప్రతి విశ్వాసిని కదిలించాలి ఈ రోజుని. వాక్యం వినడం అంటే నేను వాక్యం తయారు చేసుకుని మీ దగ్గరికి వచ్చే వ్యక్తిని కాదు. వాక్యం వినడం అంటే 40 నిమిషాలు వాక్యం వినేసి బాగా చెప్పారా అని సంబరపడటము కాదు. హబక్కూకులో దేవునికి వాక్యం ఏం చెప్పి తెలిసింది మీకు? గోడలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది, గోడలోని రాళ్ళు నాకు మొర్రపెట్టుచున్నవి. హబక్కూకు 2nd chapter and 11th verse. ఇఫ్ యూ కెన్ రీడ్ ద బైబుల్, మై ఫ్రెండ్స్, ప్లీజ్ ఓపెన్ ది బైబుల్. మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథం తెరిచి ఓపెన్ చేసి వాటిని చూడండి. గోడలోని రాళ్ళు, ఎందుకంటే అక్రమం చేసి, అన్యాయం చేసి, మోసం చేసి, సంపాదించేసి గోడలు కట్టుకుని మేడలు కట్టుకున్నటువంటి వారు అనేక మంది దేవుని విడిచిపెట్టి దేవుని యందు భయం లేకుండా జీవిస్తూ ఉంటున్నారు. కానీ మీకు తెలీదు, మీరు కట్టినటువంటి గోడలో రాళ్ళు దేవుడికి మొరపడుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఐ హ్యావ్ షోన్ 4 things ఫ్రమ్ బైబుల్. బైబుల్ నీతో మాట్లాడుతుంది. బైబుల్లో అన్ని రియాలిటీస్ ఉన్నాయి. బైబుల్ మన బతుకులు మార్చగలదు. వధింపబడిన ఆత్మలు, చంపబడినటువంటి మరి ఆ మ్యాటర్స్, హత సాక్షులు యొక్క ఆత్మలు దేవుడికి మొరపెడుతున్నాయి. సృష్టి యావత్తు దేవుడికి మొరపెడుతున్నది. ఒక చనిపోయినటువంటి నీతిమంతుడు రక్తం దేవుడికి మొరపెడుతుంది. చనిపోయిన ఆత్మలు మొరపెడుతున్నాయి. చనిపోయిన వారి యొక్క రక్తములో నుండి దేవుడికి మొర వెళ్తూ ఉన్నట్టుగా లేఖనం చూపిస్తుంది. గోడలో రాళ్ళు, ఇటుకలు, ద స్టోన్స్ అండ్ బ్రిక్స్ క్రయింగ్ టు గాడ్. వీటికి దేవుడి యందు ఎంత భయం ఉంది, ఎంత భక్తి ఉందో మనం చూడాలి. ఇవన్నీ మొరపెడుతున్నాయి. కానీ వాక్యం కూడా చెప్తుంది తెలుసండి మై ఫ్రెండ్స్. లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు తాను ఏర్పరచుకునేటువంటి వారు దేవారాత్రులు తన గురించి మొరపెట్టుకుని ఉండగా వారికి న్యాయము తీర్చడా? దేవుడి చేత ఏర్పరచబడినటువంటి మీరు, దేవుడి చేత ఏర్పరచబడినటువంటి వంశము, యాజక సమూహమైనటువంటి మనము, దేవుడు చేత ఏర్పరచబడినటువంటి మనము దేవుడికి మొరపెట్టకపోతే ఎలాగా? తన్ను గూర్చి మొరపెట్టుకుని ఉండగా వారికి న్యాయం తీర్చడా? ఎంతోమంది మీలో న్యాయం గూర్చి ఇక్కడికి వచ్చారు. చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది మీలో
మీకు జరిగినటువంటి అన్యాయం పోవాలి, నాకు న్యాయం జరగాలి, సమాధానం రావాలని దేవుడి దగ్గరకు వచ్చారు. దేవుడి సన్నిధిలో నా ముందు వాక్యం వినడానికి వచ్చారు. దేవుడు తాను ఏర్పరచుకునే వారు, దేవుడి చేత ఏర్పరచబడినటువంటి వారు దివారాత్రులు తను గురించి మొరపెట్టినప్పుడు దేవుడి వారికి న్యాయం తీర్చకుండా ఉంటాడా అని లేఖనం మాట్లాడుతుంది కదండి. ఆయన దివారాత్రులు మనుషుల యొక్క మొర ఆలకించడానికి తన దగ్గరకు వచ్చిన వారిని త్రోసివేయకుండా ఆనాడు ఇశ్రాయేలు యొక్క మొర, ఇశ్రాయేలు యొక్క దుఃఖము చూసి దేవుడు వారికి విమోచన అనుగ్రహించలేదా? ఇక్కడ వాక్యం చెప్తుంది, మొరపెట్టుకున్నట్టుగా వారికి న్యాయం తీర్చడా? ఎస్, ఇశ్రాయేలుకు న్యాయం చేసినట్టుగా తన జనులైనటువంటి మీకు ఈవేళ న్యాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇఫ్ యూ కెన్ రీడ్ ది బైబుల్, Acts 7th chapter and 59th verse, ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని ప్రార్థన చేసేటట. ఎవరో తెలుసండి? స్టెఫను రాళ్లతో కొట్టి చంపేస్తున్నా సరే ప్రభువును గూర్చి మొరపెట్టుచు. దేవునికి స్తోత్రం. దేవుని గ్రంథం చూసారా? ఓపెన్ చేశారా? మీకు అర్థమవుతున్నదా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో? దేవుడి గురించి మొరపెడుతున్నాడు. దేవుడి దగ్గర సాగిలి పడుతున్నాడు. ఆ మరణ కాలంలో కూడా యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని బతిమలాడుతున్నాడు. కుడివైపు ఉన్నటువంటి దొంగ ఒకలాగా ఉన్నాడు, ఎడవైపు ఉన్నటువంటి దొంగ ఒకలాగా ఉన్నాడు. ఎడవైపు ఉన్నటువంటి దొంగ శరీరపరమైన రక్షణ కోరుకుంటున్నాడు, నా ప్రాణాన్ని రక్షించమన్నాడు. కుడివైపున దొంగ నేడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నీ పరదేశంలో నువ్వు ఈ లోకంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎంతమంది మీలో దేవుడికి మొరపెడుతున్నారు? ఎటువంటి మొరపెడుతున్నారు? దేవుడి సన్నిధికి రాగలుగుతున్నారా? యెషయా గ్రంథం 58:9 ఏముంది? నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నీవు మొరపెట్టగా, నువ్వు దేవుడికి మొరపెడుతున్నావా? ఎంతసేపు మొరపెడుతున్నావు? ఏ విధంగా మొరపెడుతున్నావు? కన్నీటితో విత్తువాడు సంతోషగణములతో పంట కోయినని వాక్యం చెబుతుంది. నీ దగ్గర మొరలేదు. దెర్ ఇస్ నో క్రయింగ్, దెర్ ఇస్ నో ప్రేయర్ఫుల్ లైఫ్, దెర్ ఇస్ నో ల్యాంప్ లైటనింగ్ ఇన్ యూ. నీలో దేవుని వెలిగించినటువంటి దీపం ఆరిపోయిందేమో. సెట్ రైట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడే నీ దీపమును వెలిగించుకో. దేవుని వాక్యం దగ్గరికి రా. దేవుడు మాటలు వినాలి. నువ్వు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అని వాక్యం చెప్పడం లేదా? మీరు ఎవరైనా సరే, ఎంత పాపులైనా సరే, ఎంత పాపంలో ఉన్నవారైనా సరే, నేను యెహోవాకు మొరపెట్టి తిని అని నా శ్రమలో దావీదు అనటం లేదా? 2 Samuel 22:7 words, 22వ అధ్యాయం 7వ వచనంలో దావీదు ఏమంటున్నాడండి? అక్క చదవండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. ఎప్పుడెప్పుడు మొరపెట్టుకోవచ్చు? నీ శ్రమకాలం, కష్టకాలంలో నువ్వు దేవుడికి మొరపెట్టుకోవచ్చు. ఇలుగెత్తి నేను యెహోవాకు మొరపెడితిని అంటాడు 3:4 కీర్తన గ్రంథం. ఇల్లు గెత్తి పరిశుద్ధ పర్వతం మీద ఉన్నప్పుడు నాకు ఆయన ఉత్తరం ఇచ్చును. హీ విల్ గివ్ ఆన్సర్ టు మై ప్రేయర్ ఫ్రమ్ హిజ్ హోలీ మౌంటైన్. పరిశుద్ధుడు పరిశుద్ధ పర్వతం మీద ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన దీనుల ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దీనత్వంతో దేవుడికి మొరపెట్టుగా. నీ దరిద్రం దేవుడు తొలగించగలని ప్రభుపేట నేను తెలియజేసుకుంటున్నాను. బాధపరచబడి వారి మొరను ఆయన మరవకుండునని వాక్యం చెప్పడం లేదా? శామ్స్ 9వ అధ్యాయం 12వ వచనం, 9th chapter and 12th verse. బాధపరచబడి వారి మొరను ఆయన మరువడు. నిజమే, అరణ్యములో హాగర్ యొక్క కుమారుడు ఏడుస్తూ ఉన్నాడట. ఆ బిడ్డ యొక్క మొరను ఎవరు విన్నారండి? దేవుడు విన్నాడు. దేవుడు వినే దేవుడు. పలుసార్లు నేను అనేక మంది కొరకు చాలా భీకరంగా మొరపెట్టినప్పుడు నా ప్రార్థనలన్నింటినీ దేవుడు విన్నాడు. చెరసాల సంఖ్యల నుంచి విడిపించాడు. అనారోగ్య వ్యాధి బాధల నుండి దేవుడు విడిపించుకుంటూ వస్తూ ఉన్నాడు. అరణ్యములో ఆ చిన్న బాలుడి యొక్క మొర కేకలు, ఏడుపును దేవుడు విన్నాడు. వినే దేవుడు. కానీ నీ మొరను ఆయనకు నువ్వు వినిపించడం లేదు. రాత్రి వేళ మొరపెట్టిన నాడు నా ప్రార్థన దినమెల్లా నేను దేవునికి మొరపెట్టుదును. 86:3 కీర్తన గ్రంథం. 88:1 వచనం. రాత్రి వేళ నేను మొరపెట్టినాడు. ఏ కాలంలో రాత్రి వేళ మీరు మొరపెడుతున్నారు? ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా సుఖమును
మరి తీర్చుకోవచ్చు, సుఖమును పొందుకోవచ్చు, సుఖముగా విశ్రాంతి తీసుకోవచ్చు, సుఖముతో శయనించవచ్చు, సుఖముతో భార్య పక్కనకి వెళ్ళవచ్చు, సుఖంతో భర్త పక్క దగ్గరికి వెళ్ళవచ్చు, సుఖముగా భోజనం చేసి పండుకోవచ్చు, నిద్రించవచ్చు. దినమెల్లా దేవుడికి దినమెల్లా మొరపెట్టువారు కావాలండి. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. పరలోక రాజ్యములో దూతలు ఏ విధంగా అయితే దేవుడికి మొరపెడుతున్నాయో ప్రియులారా, అట్టాగా మనం కూడా దేవుడికి మొరపెట్టాలని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. 107:6 దావీదు కీర్తనలో, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. హృదయపూర్వకంగా నేను దేవుడికి మొరపెట్టుచున్నాను. 119, 145 దావీదు కీర్తనలు. అగాధ స్థలముల్లో నుండి నేను నీకు మొరపెట్టలేదా అని 131 వచనంలో దావీదు అంటున్నాడు. అగాధ స్థలంలో కూడా దేవుడు మన మొర ఆలకించే దరిద్రుల మొర వెనక చెవి మూసుకునివాడు ఉన్నారు. అటువంటి వారు కూడా ఉన్నారు. దరిద్రుల మొర ఆలకించరు కొంతమంది. ఎక్కడుంది అది? ప్రోవర్బ్స్, సామెతల గ్రంథం 21:13 వచనంలో దరిద్రుల మొర ఆలకించని వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంతా ఎందుకు? మీ మొర ఆలకించని బంధువులు అనేక మంది ఉన్నారు. మీకు సమాధానం చెప్పినటువంటి బంధువులు, శారీరక బంధువులు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు అట్లాంటి వాడి కాదు. టుడే ఓపెన్ యువర్ మౌత్, ఓపెన్ యువర్ ఐస్, రైజ్ యువర్ హ్యాండ్స్. నీ చేతులు పైకెత్తు. క్రై టు హిమ్. దేవుడి దగ్గరకు వచ్చి దుఃఖపట్టం ప్రారంభించాలి. పాపాల నిమిత్తం, కష్టాల నిమిత్తం, ఇబ్బందుల నిమిత్తం, వ్యాధుల నిమిత్తం, విడుదల నిమిత్తం, విమోచన నిమిత్తం, రక్షణ కోసం, అనారోగ్యం నుండి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాను. స్తోత్రం.